ఇందిరమ్మ ఇళ్ల వైశాల్యాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. తొలుత 350 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చని ప్రకటించింది. 600 చదరపు అడుగులకు మించరాదని, ఒకవేళ మించితే ఇంటి నిర్మాణం ప్రారంభమైనా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. కేంద్ర నిబంధనలే ఇందుకు కారణమని తెలిసింది. కేంద్ర నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణం లేకుంటే ఆర్థిక సాయం అందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. నిరుపేదలకు మాత్రమే ఇండ్లు మంజూరయ్యేలా కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై నిబంధనల్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నది. పీఎంఏవై పేరుతో 2 విధాలుగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్ కు 1.2 లక్షల రూపాయలు, కొండ ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు 1.3 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో 2.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నది. అర్బన్ లో ఇంటి వైశాల్యం 30 చదరపు మీటర్లు, గరిష్టంగా 45 చదరపు మీటర్లు మించరాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వైశాల్యం 25 చదరపు మీటర్లకు తగ్గకుండా ఉండాలని నిబంధన ఉన్నది. ఎక్కువ వైశాల్యంలో నిర్మించాలనుకుంటే కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి గతేడాది స్పష్టంగా కేంద్రం స్పష్టం చేసింది. దీనిని గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంత వైశాల్యంలోనైనా నిర్మించుకోవచ్చని చెప్పింది. తర్వాత తప్పు జరిగిందని అంగీకరించింది. తొలి విడత ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత కేంద్ర సాయం కోసం దరఖాస్తు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలు చూసుకుని జరిగిన పొరపాటును గుర్తించింది. ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 72,045 ఇండ్లను మంజూరు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం పునాదులు పూర్తయ్యాక మొదటి ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాల్సి ఉంది. కొన్ని ఇండ్లు 600 చదరపు అడుగుల కన్నా అధికంగా ఉండడంతో వాటికి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకుంటున్నది. అదనపు వైశాల్యంలో నిర్మించుకున్న ఇండ్లను రద్దు చేయాలా, లేక కేంద్రంతో సంబంధం లేకుండా 5 లక్షల రూపాయలు మొత్తం తమ ఖజానా నుంచే ఇవ్వాలా అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులు విడుదల చేస్తున్నది. గృహ నిర్మాణ పథకంలో పట్టణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్ కు 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నది. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 147 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల, ఖమ్మం తదితర 15 మున్సిపల్ కార్పొరేషన్లు కాగా 131 మున్సిపాలిటీలున్నాయి. దీంతో పీఎంఏవైలో భాగంగా ఈ ప్రాంతాల్లో మంజూరయ్యే ఇండ్లకు ఒక్కో యూనిట్ కు 2.5 లక్షల రూపాయల చొప్పున సాయం అందుతుంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణాల్లో నిర్మించే ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వంపై తక్కువ భారం పడుతుంది.